తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ, ఏపీల మధ్య నదీ జలాల వినియోగంలో నెలకొన్న వివాదాల పరిష్కారానికి కమిటీ నియమించింది. కమిటీ సభ్యులుగా ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ అధికారులు, ఈఎన్సీలతో పాటు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లు, ఎన్డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజనీర్, సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్లు ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకార సమైక్య విధానంతో 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాల పరిష్కారానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తోందని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టంలోని చాప్టర్ 9 సెక్షన్ 84 ప్రకారం కృష్ణా, గోదావరి నది జలాల వినియోగానికి సంబంధించిన విషయంలో సమస్యల పరిష్కారానికి ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. 2025 జూలై 16న ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాలను ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రస్తావించగా వాటిని చర్చించి సాంకేతికంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని ఎపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. ఇందుకోసం ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు తమ ప్రతినిధులను నామినేట్ చేయాలని సూచించింది. డిసెంబర్ 23, 2025 నాడు తెలంగాణ సర్కార్ నామినేట్ చేయడంతో ఇవాళ కేంద్ర జలవనరుల సంఘం కొత్త కమిటీని నోటిఫై చేసింది.